రాష్ట్రంలోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఏజెంట్లను తనిఖీ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు అయితే చేపట్టారు. గత ఏడాది సరిగ్గా మే నెలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అప్పుడు మెహదీపట్నం కావచ్చు, లేదంటే ఉప్పల్ ఆర్టీఓ కార్యాలయం కావచ్చు, రాష్ట్రంలోని వివిధ రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు అయితే తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత తిరిగి ఈ ఏడాది ఇప్పుడు ఈసారి మొదటిసారిగా ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఈరోజు అయితే గ్రేటర్ హైదరాబాద్లోని తిరుమలగిరి కార్యాలయం కావచ్చు, ఉప్పల్ కార్యాలయం కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కామారెడ్డి కార్యాలయం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి మధును చెక్పోస్ట్ దగ్గర కావచ్చు, ఈ ఏసీబీ అధికారులు అయితే ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా తిరుమలగిరి రవాణా కార్యాలయంలో అయితే రాష్ట్రంలో మొదటిసారిగా సారథి వెబ్ పోర్టల్ను అక్కడ ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేదంటే రవాణా శాఖ కమిషనరు, జేటీసీలు వీళ్ళందరూ వచ్చి అధికారికంగా అక్కడ సారథి పోర్టల్ను ప్రారంభించారు. అయితే పోర్టల్ ప్రారంభించిన తర్వాత అక్కడ నిఘా కూడా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా పనిచేయాలని కూడా రవాణా శాఖ మంత్రి ఆదేశించారు. ఇక్కడ పటిష్టమైనటువంటి సేవలు అందించాలని కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ అధికారుల నిఘా లోపంతో అక్కడ ఉన్నటువంటి రవాణా శాఖ కార్యాలయం, తిరుమలగిరి రవాణా శాఖ కార్యాలయంలో అయితే ఏజెంట్లు ఎక్కువగా ఉన్నట్లు ఈ ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ముఖ్యంగా ఏజెంట్లు ఆర్సీలు కావచ్చు, లేదంటే లైసెన్సులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి లావాదేవీలను చేస్తున్నట్టు వాళ్ళ దగ్గర అనధికారికమైనటువంటి ధ్రువపత్రాలు కావచ్చు, లేదంటే అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయని కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. తిరుమలగిరి రవాణా శాఖ కార్యాలయంలో దాదాపు ఒక 10 మందిని ఏజెంట్లను గుర్తించినట్లు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఉప్పల్ రవాణా శాఖ కార్యాలయంలో కూడా 10 మంది ఏజెంట్లను కూడా గుర్తించినట్లు చెప్తున్నారు. వీళ్ళతో పాటు ఇక కామారెడ్డి దగ్గర ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా కేంద్రం ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయంలో కూడా ఏసీబీ తనిఖీలు చేపడుతున్నారు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. అదే గ్రేటర్లో చూసుకుంటే దాదాపు ఒక 10 ఉన్నాయి. అంటే రంగారెడ్డిలో 5, అదేవిధంగా హైదరాబాద్లో 5 రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. మొత్తానికి ఈ రవాణా శాఖ కార్యాలయాన్ని అన్నింటిలో కూడా అవినీతి ఎక్కువగా చోటు చేసుకుని ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆర్సీల రూపంలో కావచ్చు, లేదంటే లైసెన్స్ల రూపంలో కావచ్చు, ఏజెంట్లు రోజు వచ్చేటువంటి వాహనదారులు కావచ్చు, లేదంటే ఈ ఆయా పనుల కోసం వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్లు కూడా ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ముఖ్యంగా అయితే రవాణా శాఖలో ఉన్నటువంటి ఎంవీఏలు కావచ్చు, లేదంటే ఆర్టీఓలు కావచ్చు, వాళ్ళు మాత్రమే వాహనదారులకు సంబంధించినటువంటి వాటిని అన్నిటిని కూడా పర్యవేక్షిస్తారు, పరిశీలిస్తారు, వాటికి సంబంధించి రసీదులు కూడా అందజేస్తారు. కానీ మధ్యవర్తిత్వం, ఏదైతే మధ్యవర్తిత్వం ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ రాజ్యం ఎక్కువగా వస్తుందని కూడా ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు